రష్మిక మందన ఏమంటుంది? నేను ఎప్పుడు అడుగు పెట్టని ఓ ప్రపంచం మైసా. ఇంతకుముందు ఎప్పుడు పోషించిన పాత్ర నేను ఎప్పుడు అడుగు పెట్టని ఓ ప్రపంచం, ఇప్పటి వరకు నేను కలవని నా మరో రూపం అంటూ తన కొత్త సినిమా మైసాని ప్రకటించింది రష్మిక. వరుస విజయాల్ని అందుకుంటున్న ఆమె ఒకవైపు అగ్ర కథానాయకుల సరసన నటిస్తూనే మరోవైపు నాయిక ప్రధానమైన సినిమాల్ని ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ద గర్ల్ ఫ్రెండ్ సినిమా చేస్తున్న ఆమె మరో నాయికగా ప్రధానమైన సినిమా కోసం రంగంలోకి దిగింది. ఈ సినిమా పేరే మైసా. రవీంద్ర పుల్లే దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన ప్రముఖ దర్శకుడు హను రాఘవపుడి శిష్యుడు. అన్ఫార్ములా ఫిలిమ్స్ పథకంపై అజయ్, అనిల్ సయ్యపురెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా ఫస్ట్ లుక్ని, టైటిల్ని, పోస్టర్ని ధనుష్, విక్కీ కౌశల్, దుల్కర్ సల్మాన్, శివరాజ్ కుమార్ తదితర సినీ ప్రముఖుల సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రష్మికకు అభినందనలు తెలిపారు. ధైర్యం ఆమె బలం, సంకల్పం లేదు కరికరం ఆమె గర్జన వినడానికి కాదు భయపెట్టడానికి అంటూ నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లోనే ఓ పోస్టర్ను పంచుకుంది. నేను ఎప్పుడూ కొత్తది, విభిన్నమైనది, మరింత ఉత్తేజకరమైన చిత్రాలకు ప్రాధాన్యతమిస్తా. అలాంటి చిత్రాల్లో మైసా ఒకటి. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఇది ఆరంభం మాత్రమే అని రష్మిక తెలిపింది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ 2 నెలల కష్టం ఈ సినిమా. కథ, పాత్రలు, ప్రపంచం ఇలా ప్రతి అంశాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. ఈ కథని ప్రపంచానికి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. గోండు తెగల ప్రపంచాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలని వచ్చే వారం తెలియజేస్తానన్నట్టు సినీ వర్గాలు తెలిపారు. నిజంగా రష్మిక కూడా ఇక్కడ చూస్తే చాలా అగ్రెసివ్ లుక్లో ఒక కన్ను మాత్రమే కనిపిస్తూ ఖడ్గం చేతిలో పట్టుకొని గట్టిగా అరుస్తున్నటువంటి పరిస్థితిలో ముక్కుకి ముక్కు పుడక, ఇదంతా కూడా ఒక మనం అనుష్క, అరుంధతి, భాగమతిల రేంజ్లో ఖచ్చితంగా ఈ యొక్క పోస్టర్ అయితే ఆ విధంగా మనకి అనిపిస్తూ ఉంది. ఉమెన్ ఓరియంటెడ్, హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు కూడా రష్మిక ఈ మధ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా చాలా మంది అగ్ర హీరోల సరసన హీరోయిన్గా నటిస్తుంది. చాలా బిజీ ఆర్టిస్ట్గా ఉన్నటువంటి రష్మిక తన యొక్క ఐడెంటిటీ కోసం, తన యొక్క ఇంట్రెస్ట్ కొద్దీ ఈ ఉమెన్ ఓరియంటెడ్ కథల్ని కూడా తను సెలెక్ట్ చేసుకొని నటిస్తున్నారు. ఇదే క్రమంలో మైసా అనేది ఒక గోండు తెగలకు సంబంధించినటువంటి ఆచారం ఏది ఉందో దాంట్లో ఆ గెటప్ అలా కనిపిస్తుంది. మైసా అంటే మన దగ్గర మైసమ్మ ఎలా అయితే మనం అమ్మవారిని కొలుస్తామో అలా ఒక గ్రామ దేవతకు సంబంధించినటువంటి గోండు జాతికి సంబంధించినటువంటి కథగా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలో రష్మికకి ఇదొక ఆల్రెడీ కాలేజీలో సమ్ కాలేజీ ఫ్రెండ్ అనేది ఒక సినిమా ఆల్రెడీ హిందీలో ఉమెన్ ఓరియంటెడ్ సినిమా అయితే రెడీ అయింది. సో ఈ క్రమంలో ఆమె తరచుగా చూస్తుంటే ఆల్టర్నేట్ ఇయర్స్లో ఖచ్చితంగా తన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఏదైనా ఆల్ ద బెస్ట్ రష్మిక మందన్న. ఇక్కడ నానికి సంబంధించింది ఏంటి? కార్తీ చిత్రంలో అతిథిలా కథానాయకుడు కార్తీ తన 29వ చిత్రం కోసం రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇది సముద్ర నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. కార్తీ ఇందులో మునుపెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రలో కనిపించనుండగా మరో హీరో అతిథి పాత్రలో సందడి చేయనున్నట్లుగా తెలిసింది. ఇప్పుడు ఆ పాత్ర కోసం కథానాయకుడు నానిని రంగంలోకి దించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లుగా సమాచారం. కార్తీ ఇటీవలే నాని నటించిన హిట్ 3లో అతిథి పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ ఫ్రాంచైజీ నుంచి రానున్న హిట్ 4లో తనే హీరోగా నటించనున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి స్నేహబంధం దృష్టిలో పెట్టుకుని చిత్ర బృందం కార్తీ 29 కోసం నానిని బరిలోకి దించాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో తొలి షెడ్యూల్ ప్రారంభించుకోనున్నట్లుగా తెలుస్తోంది. భారీ యాక్షన్ సీక్వెల్స్తో మొదలు కానున్న ఈ షెడ్యూల్కి మార్కో ఫేమ్ కలై కింగ్సన్ స్టంట్ అందివ్వనున్నట్లుగా తెలిసింది. ఇది నానికి సంబంధించి ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పవచ్చు. ఇది ఆల్రెడీ చూసాం మనం. గతంలో కూడా చిరంజీవి కన్నడలో, హిందీలో ఒక గెస్ట్ అపియరెన్స్లో చేయటం, అలానే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా చిరంజీవి సినిమాలో చేయటం, ఇలా చాలామంది మోహన్ లాల్ అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మన తెలుగు సినిమాలో నటిస్తున్నారు. కానీ ఇదేంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంది ఈ పరిస్థితి. ఇప్పుడు హిట్ 3లో నాని హీరో అయితే హిట్ 4లో కార్తీ ఉండబోతున్నాడు అనే ఉద్దేశాన్ని అనేటువంటి ఆ విషయాన్ని హిట్ 3లోనే సినిమా ఎండింగ్లో అతను ఒక ఎంట్రీ ఇచ్చేసి ఒక గెస్ట్ అపియరెన్స్ లాగా ఉండటం జరిగింది.
ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 4లో కార్తీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ హీరోగా ఉంటాడు. అదేవిధంగా హిట్ 2లో నాని ఎండింగ్లో వస్తాడు. సో ఇది ఒక సీక్వెల్ లాగా చేయడం అనేది ఒక మంచి సాంప్రదాయం. అయితే దీనిలో ఇంకొక మంచి విషయం ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే దాన్ని కార్తీ ఇతని సినిమా నటిస్తే కార్తీ సినిమాలో నాని నడవడం కూడా జరిగింది. ఇది అవకాశం అయితే 100% ఉంది. ఎందుకంటే గివ్ అండ్ టేక్ లాగా ఈ యొక్క పరిస్థితి ఉండే అవకాశం ఉంది. సో 1-2 డేస్ ఇచ్చినా కూడా ఆ యొక్క గెస్ట్ అపియరెన్స్ సంబంధించి చేస్తారు. దాంతోపాటుగా తమిళ మార్కెట్ కూడా నానికి కొద్దిగా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. నాని ప్రొడ్యూసర్ కూడా కాబట్టి, నాని సినిమాలు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి మంచి సంబంధాలు అనేది ఖచ్చితంగా ఒక నిర్మాతగా ఒక నటుడిగా నానికి కూడా అవసరం అని చెప్పేసి మన భావించవచ్చు. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఖచ్చితంగా కార్తీ సినిమాలో గెస్ట్ అపియరెన్స్గా నాని కనిపిస్తారని అనుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. సాక్షి సినిమా పేజీలో ఒకసారి చూద్దాం. సరికొత్త అనుభూతి. నితిన్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం తమ్ముడు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు, దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. జూలై 4న సినిమా ప్రేక్షకులు ఉంది. ఇంకొక 1 వీకే, నెక్స్ట్ వీక్లోనే తమ్ముడు వస్తుంది. ఓకే.